కొట్టి పడేసారు అప్పుడే. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్. గాయస్ ఈరోజు వచ్చేసి అయితే మన క్రేజీ రైడ్ ఉంటుంది. సో రైడ్ వచ్చేసి మొత్తం ఆల్ 1000cc బైక్స్ అనమాట. మన 1000cc బైక్స్లో మన ఒక 600cc బైక్ ఉన్నది. నో వరీ, బట్ మన బెనెలీ కూడా ఈక్వల్ టు అంటే 200 స్పీడ్ వరకు అయితే క్యాచ్ చేయగలుగుతుంది. బట్ అందరం పోయేది అంత ఓవర్ స్పీడ్ అయితే ఏమోము. చలో మన దగ్గర ఇప్పుడు ఏమేమి బైక్స్ ఉన్నాయి అన్నీ ఒకసారి మీకు చూపిస్తా. ఆల్ బైక్స్ బుసాస్ అండ్ BMW అండ్ 10R ఇవన్నీ ఉన్నాయి. సో ఒకసారి అయితే మనం బైక్స్ చూసుకుందాం. సో గాయస్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ బైక్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. అండ్ వన్ మోర్ బైక్ కూడా వచ్చేసింది, సుజుకి GXXR 1000 క్రేజీ మషిన్, ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్. సో లాస్ట్ టైం కూడా మన రైట్లో ఇదే బైక్ వచ్చిందనమాట. సో సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది SC ప్రాజెక్ట్ ఎగ్జాస్ట్ ఫుల్ సిస్టమ్, టైటానియం హెడర్స్ అనమాట. సో మన దగ్గర ఉన్న బైక్స్ అన్నీ ఇవన్నీ ఒకసారి మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తా. ఇంకో ఈ బైక్స్ మన దగ్గర ఇప్పుడు ఇవన్నీ లైనప్లో ఉన్న బైక్స్ అన్నీ రైడ్కి రెడీ ఉన్నాయి అనమాట. సో 10R, BMW S1000RR అండ్ హైబూసా Gen3, హైబూసా Gen2 అండ్ హైలైట్ డేవిడ్సన్ 750, హైబూసా Gen2 అండ్ GT 650 రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ బూసా Gen2. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్న బైక్స్లో అయితే కొన్ని బైక్స్కి అయితేనేమో ఎగ్జాస్ట్ ఉంది, కొన్ని బైక్స్కి ఎగ్జాస్ట్ లేదు. లైక్ ఇప్పుడు బూసా Gen2లకి అయితే ఎగ్జాస్ట్ ఉన్నది. బూసా న్యూ మోడల్ Gen3కి అయితే ఇది స్టాక్ ఎగ్జాస్ట్. జస్ట్ బైక్ వచ్చేసి మేబీ 1 month 2 months ఓల్డ్ అనుకుంటా. ఇంకా 10R కూడా వచ్చేసి ఇది కూడా న్యూ బైక్ అండ్ దీని కూడా స్టాక్ ఎగ్జాస్ట్ ఉన్నది. ఇంకా రిమైనింగ్ Gen2 బూసాలకి అయితే ఎగ్జాస్ట్ ఉన్నది. అండ్ మన బైక్కి ఎగ్జాస్ట్ ఉన్నది. ఈ సుజుకి GXXR 1000 కూడా ఎగ్జాస్ట్ ఉన్నది. చలో ఇంకా రిమైనింగ్ అంతా మనం ఫ్లైబైలో చూద్దాం. ఫ్లైబైలో వీళ్ళు మనకు దొరుకుతారో లేదో మన బైక్కి. సౌండ్లు మాత్రం దద్దరిల్లుతున్నాయి. కొట్టి పడేసారు అప్పుడే. GXXR 1000 అయితే అసలు నెక్స్ట్ లెవెల్ కొట్టేసాడు పో. క్రేజీ మ్యాన్, క్రేజీ రైడ్. ఏం పుల్ చేసుడు, ఏం పుల్ చేసుడు. టౌన్ సీసీ అయితే అసలు స్టార్టింగ్లో వీలే అయిపోయింది. బట్ మన కెమెరాలో రికార్డ్ అయిందో ఐడియా లేదు. బట్ బైక్ అయితే వీలే అయిపోయింది. ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువనే ఉన్నది. సేమ్ మన బెనెలే, సేమ్ ఎగ్జాస్ట్. సారీ, ఇది IXL 60 మన ముందున్న బెనెలి, మనదేమో 55.
10Rకి స్టాక్ ఎగ్జాస్ట్. బట్ స్టాక్ ఎగ్జాస్ట్ సౌండ్ బేస్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. మనకి వీడియోల కంటే రియాలిటీగా సౌండ్ మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చారు మన ఫ్రేమ్లోకి అందరూ BMW అండ్ వెనకాల సుజుకి JXR 1000 బూసాస్. యా, ఈ సుజుకి JXR 1000 అయితే అసలు క్రేజీ ఉంది. సౌండ్ మ్యాడ్ ఉంది దాని అయితే అసలు. తనేలా సౌండ్ అసలు క్రేజీ. యాక్చువల్లీ ఇది ఓల్డ్ మోడల్ది. దీంట్లో రైడింగ్ మోడ్స్ వచ్చేసి ABC ఉంటుంది అనమాట. మామూలుగా మనకి కవసాకిల రైన్, రోడ్డు, స్పోర్ట్ ఇట్లా ఉంటుంది కదా, దీంట్లో ఉండవన్నమాట. జస్ట్ ABC 3 ఉంటాయి. A వచ్చేసి అగ్రెసివ్ ఉంటుంది పవరు, అండ్ B వచ్చేసి మీడియం ఉంటుంది, C వచ్చేసి ఇంకా చాలా తక్కువ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు మనము కవసాకిల రైన్ మోడ్ ఇట్లనో, దీంట్లో C మోడ్ అట్లా అనమాట. వన్ సైడ్ ఎగ్జాస్ట్ ఉన్నది బూసాకి, సౌండ్ మ్యాడ్ అనమాట. అది కూడా ఆ ఎగ్జాస్ట్ వచ్చేసి బ్రోక్స్ ఎగ్జాస్ట్. యాక్చువల్లీ బూసాకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేదంటే బ్రోక్స్ అనమాట. లైక్ అంటే నాకైతే అదే నచ్చుతుంది, బూసాకి బ్రోక్స్ ఎగ్జాస్ట్. ఇప్పుడు వచ్చిన జెన్రిక్ అయితే కంపెనీ సజెషన్ చేసే ఎగ్జాస్ట్ ఏంటంటే అక్రోపోవిక్ అనమాట, లాంగ్ క్యాన్ ఎగ్జాస్ట్. బాగుంటుంది, అది కూడా వన్ సైడ్ వస్తుంది. మన బైక్ నిన్ననే సర్వీస్ అయింది, ఇలా పికప్ మాత్రం ర్యాంప్ ఆడిస్తుంది. cc ట్రాక్ మిషన్ బైక్ అనమాట. ఇది JXR 1000 సుజుకి బ్రాండ్ నుంచి. బట్ అది ఇప్పుడు కూడా ర్యాంప్ ఆడిస్తుంది బండి. ఆఫ్ సైడ్ బాన్స్ బుసా
వస్తా సౌండ్కి. మేబీ ఫుల్ సిస్టమ్ కావచ్చు. డ్రిఫ్ట్ సారీ మొత్తం రెనోవేషన్ జరుగుతుంది. ఇది హిల్ పార్క్ రెస్టారెంట్ ఇంకా పెద్దగా పెడతారేమో, ఎందుకంటే ఎవ్రీ సండే బైకర్స్ మొత్తం అక్కడికి వస్తారు. ప్లేస్ సరిపోతలేదు నాకు తెలిసి, ఇంకా పెద్ద కడతారేమో హిల్ పార్క్ రెస్టారెంట్. అక్కడ అది హిల్ పార్క్ రెస్టారెంట్ రెనోవేషన్లు ఉంది కాబట్టి మేము ఇంకా కొంచెం 10 to 20 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. డ్రిఫ్టినేషన్ అనే ఇంకొకటి ఉంటుంది మనకి హోటల్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో అక్కడ వెళ్ళిపోతాం అందరం. మేమైతే లొకేషన్కి వచ్చినాం. లొకేషన్ వచ్చేసి ఇది డ్రిఫ్టినేషన్. సో మన బైక్స్ అయితే ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మొత్తం ఇవన్నమాట. ఓవరాల్గా వచ్చేసి ఇంకా బైక్స్ అయితే నాకు తెలిసి 15-20 బైక్స్ ఉండొచ్చు.
కౌంట్ చేయలేదు. టెన్నర్ దగ్గర నుంచి చూసుకున్నట్టయితే మనం ఆల్ 1000cc బైక్స్ అనమాట. దాంట్లో ఒకటి 750 డేవిడ్సన్ ఉంది, అండ్ మన బెనెలీ 600 2 ఉన్నాయి, అండ్ GT 650 ఒకటి ఉంది, బూసా అండ్ బూసా జెన్ 2, జెన్ 3, జెన్ 2. సో మొత్తం వచ్చేసి ఆల్ బూసాస్ అనమాట. మనకైతే నెంబర్ ఆఫ్ బైక్స్ అయితే బూసాస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మనం చూసుకున్నట్టయితే బూసా 1, 2, 3, 4 ఐబోసాస్ ఉన్నాయి, అండ్ 2 బెనెలీస్ అండ్ ఒక టెన్నర్ అండ్ జిక్సర్ 1000cc 2008 మోడల్. అది మీకు చెప్పినా కదా, ఆ మోడల్ అనమాట. సో ఇది మన బైక్ లైనప్ అయితే ఇదన్నమాట. ఒకసారి లైనప్ కూడా చూసుకోండి మొత్తం. ఫోటోషూట్ అయితే అసలు ఫుల్ జరుగుతుంది ఇక్కడ మన బైక్లది. ఇంకా డేవిడ్సన్ బైక్స్ కూడా ఒక 3-4 బైక్స్ వచ్చినాయి. సో ఇదంతా మనకి ఆల్రెడీ చూపించినాయి కదా ఇందాక. సో జెన్ 2 అండ్ జెన్ 3 ఇవన్నీ చూపించినాయి కదా. సో మొత్తం అన్ని బైక్స్తోని ఫోటోషూట్. ఇది వచ్చేసి మన డేవిడ్సన్ చెప్పిన కదా, ఇది ఫ్యాట్ బాయ్ వ్యాన్స్ అండ్ హ్యాండ్స్ ఎగ్జాస్ట్. ఇది కూడా హ్యారీ డేవిడ్సన్, బట్ ఇది ఏ మోడల్ నాకైతే గుర్తొస్తలేదు, ఎందుకంటే ఇది మొత్తం పెయింటింగ్ అయిపోయి ఉందన్నమాట. కస్టమైజ్డ్ ఉంది బండి. మేబీ ఉంటే ఫ్యాట్ బాబ్ అయి ఉండొచ్చు నేను అనుకుంటున్నా. ఓల్డ్ మోడల్. అది వచ్చేసి కొంచెం న్యూ మోడల్ ఉంది, ఫ్యాట్ బాయ్. సూపర్ మీటర్ 650 ఇది. గాయస్ ఈరోజు రైడ్ అయితే ఇక్కడితో ఇంకా ఎండ్ అయిపోయింది. అందరం ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇక మళ్ళీ అందరం మీట్ అయితే నెక్స్ట్ సండేనే. రిటర్న్లో ఎట్లా ఉంటుంది అంటే ఇక మామూలు మజా ఉండదు అనమాట. గుంజుడు అనమాట ఇక అందరూ. ఇంకా గాయస్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.